నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. కాటేదాన్ పారిశ్రామిక వాడలో వలస కార్మికులకు బియ్యం పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యానికి నిప్పంటించిన రైతులు. ధాన్యం కొనుగోలులో అధికారుల తీరుపై ఆగ్రహం. ఖమ్మం జిల్లాలో గిరిజన కుటుంబాలకు సరుకుల పంపిణీ. నిరుపేదలకు సహాయంగా దాతలు ముందుకు రావాలంటూ వ్యాఖ్య. డీటెయిల్స్లోకి వెళ్తే, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో శశిమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ శ్వేత సహకారంతో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి 150 శానిటైజర్లు, 300 మాస్కులు పంపిణీ చేశారు. అత్తాపూర్, హైదర్గూడ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ సిబ్బందికి 50 శానిటైజర్లు పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో హైదర్గూడ సెక్టార్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు శశిమోహన్ రెడ్డి అని పోలీస్ విధి నిర్వహణలో భాగంగా అవసరాలను గురించి పోలీసు యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ అలాంటివి మాకు ఇవ్వడానికి వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఈ కాలంలో కరోనా ప్రభావం ఉన్న కారణంగా చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, పనులు లేని కారణంగా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కూడా ఇంత ఇంటికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వాళ్ళందరికీ రోజుకు ఒక 100 మందికి అట్లా వాళ్ళకి రైస్, వెజిటేబుల్స్ అవన్నీ మా పోలీసుగా పర్మిషన్ తీసుకుని వాళ్ళందరికీ సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ విధంగా చాలామంది ముందుకు వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు రూల్స్ పెట్టారు లాక్డౌన్ గురించి. అదేవిధంగా మా సిపిలు, డీసీపీలు, ఏసీపీలు, మా ఇన్స్పెక్టర్స్ కానీ మా పరిధిని పాటించాలని ఏదైనా ఎసెన్షియల్ కానీ ఎమర్జెన్సీ కానీ ఉంటే తప్ప మిగతా కారణాల ద్వారా ఏదైనా అనవసరంగా అన్నెసరీగా తిరుగుతున్న వాళ్ళని తీసుకొని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సీజ్ చేసే క్రమంలో పోలీసు వాళ్ళు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనుకున్నా కూడా ఇది ప్రజల శ్రేయస్సు కోసమే, వాళ్ళ ఆరోగ్యం కోసమే, ఒకరి ద్వారా 100 మందికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించాలనే కారణంగానే మేము చేస్తున్నాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ ప్రజలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఇంకా కూడా సహకరించాలని, ఈ విధంగా అనవసరంగా బయటికి రావద్దని, ఏదైనా అవసరమైతే ఎవరైనా ఒక్క వ్యక్తి మాత్రం బయటకు వచ్చే హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. రాజేంద్రనగరం మండలం మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అమ్మా గార్డెన్ పేద వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలతో పాటు వలస కార్మికులకు ఆకలితో అలమటించకుండా అందరికీ బియ్యం, 500 రూపాయల నగదు పంపిణీ చేస్తున్నారని అన్నారు. వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, ఏసీపీ అశోక్ చక్రవర్తి, సిఐ సత్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు బియ్యం మీద అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే బీదవాళ్ళు చాలామంది ఫ్యాక్టరీలో చేసిన తర్వాత ఫ్యాక్టరీ యజమాని అంతా కూడా తాళాలు వేసుకుని పోయినాక వీళ్ళంతా బయట ఉండి ఎంతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు ఇదంతా కూడా వాళ్ళకు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం ఎంతో చాలా గొప్ప మనసు. అందుకని ఎక్కడ ఏమున్నా కానీ అందరికీ ఇవ్వాలని ఒక ఆలోచిస్తున్నాం. నిన్న కూడా దగ్గర ఇంచుమించు 1200 మందికి ఇచ్చినాం. ఈరోజు కూడా దగ్గర 1500 మందికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ప్రజలందరూ కూడా పొద్దున్న నుంచి లైన్ కట్టి అధికారులు అందరూ కూడా ఎంఆర్ఓ అందరూ కూడా ఒక గొప్ప మనసుతో మేము బియ్యం పంపిణీ చేయడం ఇంకా కూడా 2-3 రోజుల దాకా ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు అందరితోటిగా చూసే బాధ్యత మనది. తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే ఈ కరోనా అనేది నిజంగా కూడా ఈ వ్యాధి ఎక్కడనో సోకి మనకందరూ కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నది మనం అందరం చూస్తున్నాం. అనుకోని భారతదేశం అంతా కూడా దీన్ని తరిమి కొట్టాలని ఒక ఆలోచన ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలని ఎంతో ముందుకు పోతున్నాం. అందుకని ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఏదేమైనా ఈ కరోనా అనేది దీన్ని సాగనంపినాక మనం అందరం కూడా ఒక పట్టుదలతో ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోదావరి అంజిరెడ్డి సహకారంతో జన కార్మిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు జనంపల్లి కమల్ శానిటైజర్లు పంపిణీ చేశారు. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, బిహెచ్ఈఎల్, ఎల్ఐజీ కాలనీలో మరియు బండ్లగూడ పరిధిలో పలు కాలనీలో కిరాణా షాపుల్లో శానిటైజర్లు పంపిణీ చేశారు. శానిటైజర్ సప్లై చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఆఫీస్లో స్టాఫ్ అందరికీ మేము ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా మహమ్మారి నుండి ప్రజలు సురక్షితంగా ఉండడానికి ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు శానిటైజర్ మాకు అందజేయడం జరిగింది. ఈ శానిటైజర్ను మేము పటాన్చెరు మరియు ఆల్విన్ కాలనీ, శ్రీరామ్నగర్ కాలనీ, కూరగాయలు అమ్ముకునే వారికి, జిహెచ్ఎంసీ వారికి అందజేయడం జరిగింది. ఎందుకంటే నిత్య అవసర సరుకులు కోసము వందలాది మంది ప్రజలు షాపులలోకి రావడం జరుగుతుంది. మరి షాప్ వాళ్ళు సురక్షితంగా ఉంటే ఎంతో వందల మంది ఆ షాప్లకు పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఈ కరోనా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు షాప్ వాళ్ళు సురక్షితంగా ఉంటే ఎవరికి కూడా షాప్కి వచ్చి ఎవరికి కూడా కరోనా వ్యాధి సోకకుండా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా కూరగాయలు అమ్ముకునే వారికి మరియు జిహెచ్ఎంసీ సిబ్బందికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్కు మరియు షాపు నిత్యావసర అమ్మే ప్రతి ఒక్క షాప్కు మేము శానిటైజర్ అందజేయడం జరిగింది. మరి ఇట్లాంటి మంచి పనికి మాకు సహకరించిన మరి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారికి మేము మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ పంచాయతీ ఆవరణలో బెరాకా చర్చి వారి సహకారంతో మండల ఎంపీడీఓ రమేష్, ఏలేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్, ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ ఏలియా మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలను కొనియాడారు. చూడండి ఇప్పుడు ఎమర్జెన్సీ మరి ఈరోజు కొడిమేల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరి కొన్ని నిత్యావసర వస్తువులు మా బెరాకా కృష్ణ అసెంబ్లీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హృదయశుద్ధి కలిగించే దేవుడు, వ్యక్తిగతంగా ఎవరి యొక్క శరీరశుద్ధి వాళ్ళు కలిగించుకోవచ్చు. అలాగే మన గ్రామాన్ని శుద్ధిగా ఉంచాలంటే వారు ఎంతో కష్టించి శ్రమిస్తూ కనుక వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం కనుక కొద్దిగా వారికి సహాయం చేద్దామని కొన్ని వస్తువులు వారికి ఇవ్వడం జరిగింది. ఈ వస్తువులు కూడా మా యొక్క బెరాకా కృష్ణ అసెంబ్లీలో ఉంటున్న సహోదరులు వారు లేమిలో ఉన్నప్పుడు కూడా సహాయం చేయాలని ఒక మంచి మనసుతో ఇవ్వడం జరిగింది. అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మరి గ్రామ అధికారులకు
అలాగే మరి మండల అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు. వారందరికీ కూడా నేను ప్రభు నామన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బిహెచ్ఎల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో స్థానికంగా ఉన్న దేవాలయ అర్చకులకు, ఆలయ సేవకులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయ పండితులు రామకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయ అర్చకులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్న కొంచెం ఇంకా కొంచెం కొంచెం వెనకాల రండి. సార్ దూరం ఉండాలి. దగ్గర ఇది కొద్దిగా ఇబ్బంది, డిస్టెన్స్ లేదు, దగ్గర అవుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో సొసైటీ జిల్లా డైరెక్టర్ వేములూరి రంగాచారి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా క్రిమి సంహారక ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మావతి, సుబ్బారావు, వార్డు మెంబర్లు రాము, ఆర్టీఐ మీడియా కన్వీనర్ సీను తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో వరి ధాన్యంలో తాలు లేకుండా తీసుకొచ్చిన అధికారులు తరుగుతీసి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం చెందిన రైతులు వరి ధాన్యానికి నిప్పంటించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంట పంచాయతీ పరిధిలోని కొమ్మగూడెంలోని
90 గిరిజన కుటుంబాలకు సత్తిపల్లి డాక్టర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఆశా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అవగాహన కల్పించారు. మండలం తాళపేంట శివారు గ్రామం కొమ్మగూడెంలో డాక్టర్స్ అసోసియేషన్ నుంచి అలాగే కోటకు సుధాకర్ బాబు గారి సహకారం అలాగే రాజసాయి మందిరం సహకారంతో ఈరోజు ఇక్కడున్న గిరిజనులందరికీ కూడా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ కూరగాయలు కూడా పంచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు అని కేటీఆర్ గారు ఏదైతే సూచనల సలహాలు చెప్తున్నారో అవన్నీ కూడా మనందరం కూడా పాటించాలి. ముఖ్యంగా ఈ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలలో అన్నీ కూడా గిరిజన గ్రామాలను పంచడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు గిరిజనులు కానీ అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండండి. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంచాలని చెప్పి మనవి చేస్తున్నాం. సోషల్ డిస్టెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కనుక మనం పాటించినట్టయితే ఈ కరోనా వైరస్ మనకు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి మంచి మనసుతో అందరం కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ కోటగిరి మండలాల్లో పలు గ్రామాల నుండి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. కొంతమంది ఇసుక వ్యాపారస్తులు సంబంధిత అధికారులతో కుమ్మక్కై ఇసుక తరలింపు వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వం ఆదేశిస్తున్న నిబంధనలు బేఖాతరు చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోమ్, శిశు సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, పోలీసులకు, డాక్టర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, చంద్రశేఖర్, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. మేడం అంకుల్కి ఇది పట్టుకోరు ఒకసారి. సరిపోతుంది అందరూ అటు అవుతారు. మన
మహమ్మారి కరోనాను ఎదుర్కోవడానికి మరి కృషి చేస్తున్న మన పోలీస్ మిత్రులు, ప్రెస్ మిత్రులు, డాక్టర్లు ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం భక్తిగా మా వంతు శిశురక్ష హాస్పిటల్ సిద్దిపేట, తిరుమల నరసింహం ముస్తాబాద్ ఆధ్వర్యం లోపల శానిటైజర్స్ పోలీస్ మిత్రులకు, తర్వాత ప్రెస్ మిత్రులకు అందరికీ శానిటైజరు, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎంతైతే ఈ చేతులు వాష్ చేసుకోవడం, శానిటైజర్స్తోని మాస్కులు పెట్టుకోవడమే అన్నిటికంటే ముఖ్యమైనది. దీంతో పాటుగా ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం అల్లము, ఈ కరోనా బారి నుంచి బయటపడవచ్చు. మనం అందరూ వేడి నీళ్ళు తాగడం ఒకటి, ఈ కషాయాన్ని తాగడం ఒకటి చేస్తే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అని చెప్పి అందరినీ కోరుతూ ఈ మాస్కుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ కార్యక్రమంలో మెయిన్గా వైరస్ కంట్రోల్ ఎక్కువ చేయాలి. దానికి మనం ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలి, హెర్బల్ డ్రగ్స్ వాడాలి, తర్వాత మెయిన్ లాక్డౌన్ నిబంధనలు పాటించాలి. ఇవన్నీ మనం మెయిన్ చేసామనుకోండి 100% కరోనా మీద విజయం సాధించవచ్చు. తిరుమల నరసింహం వారిద్దరు డాక్టర్ వారి యొక్క హాస్పిటల్ శిశురక్ష రెండు సంయుక్తంగా ఇరు హాస్పిటల్లో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కరోనా మహమ్మారిని ఏ విధంగా తరిమి కొట్టాలని మనం గత నెల రోజుల నుంచి కూడా సమాజం అంతా కూడా అతలాకుతలమైన సందర్భంలో ఇవాళ మనతో పాటు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు కానీ, అలాగనే వైద్య సిబ్బంది కానీ, అలాగే ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు మనతో పాటు సేవ చేసుకుంటూ మనం అందరం వింటుంటే కూడా వాళ్ళు బయట తిరుగుకుంటా ప్రజల గురించి 24 గంటలు కష్టపడుతున్నారు. కాబట్టి వారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వారు సత్వరగా డాక్టర్ గారు కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా ప్రెస్ మిత్రులకు, వైద్య సిబ్బందికి బయట ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ కూడా శానిటైజర్లు బయటకు రాగానే పోతున్నప్పుడు వచ్చినప్పుడు చేతులు కడుక్కోవాలి, చేతులకు కడుక్కోగానే శానిటైజర్ పెట్టుకోవాలని, అలాగనే మాస్కులు కూడా ధరించాలని ఇలా మాస్కులు మరియు శానిటైజర్ పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. రంజాన్ ప్రార్థనలు అందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని, గుంపులుగా బయటికి రాకూడదని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సిఐ శ్రీనివాస్ యాదవ్, ఏఎస్ఐ మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇఫ్తార్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీలు ఇంతకుముందు జరుగుతుండే. ఇప్పుడు అటువంటి ఇఫ్తార్ పార్టీలు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు, చేయొద్దని కూడా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇఫ్తార్ టైంలో ఎవరిళ్ళలో వాళ్ళుండి ఇఫ్తార్ చేసుకోమని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ రంజాన్ సందర్భంగా నేను చెప్పినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా ముస్లిం పెద్దల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా మంచిగా స్పందించి మేము చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ రంజాన్ పండుగను పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసుకుంటామని వాళ్ళందరూ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న అంటువాడు ఇన్సిడెంట్స్ లేకుండా రంజాన్ పవిత్ర మాసాన్ని మంచిగా జరుపుకుంటారని మాకు అందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఆ విధంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సిఎస్ఐ డోర్నకల్ అధ్యక్ష మండల బిషప్ రేవా డాక్టర్ వి ప్రసాదరావు అధ్యక్ష మండలం సహకారంతో సాగర్ గ్రూప్ చర్చ్ కౌన్సిలర్ చైర్మన్ రేవా మామిడి యేసురత్న ఆధ్వర్యంలో 70 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హుజూర్నగర్ ఎస్ఐ అనిల్ రెడ్డి మరియు 14-15 వార్డుల కౌన్సిలర్స్, ఎస్టేట్ సెక్రటరీ మామిడి జాన్ రత్నం, కమిటీ సభ్యులు రాగి విజయరాణి, ఆర్డి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో అదేవిధంగా కరోనాను ఎదిరించే కార్యక్రమాల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రేమను పరిచే భాగ్యం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.
వేరే అయ్యగారితో మాట్లాడుతుంది. వీడికే వస్తుంటే చెప్పలేక పాపం మాతమ్మ మీరు కూడా రాని అజిత్తులు ఇస్తే ఓకేనారా ఇంకోటి ఎన్ని మూడైపోయినాయా గుల్లగట్టు రాజమ్మ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాటేదాన్ పారిశ్రామిక వాడలో వలస కార్మికులకు బియ్యం పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యానికి నిప్పండించిన రైతులు. ధాన్యం కొనుగోలులో అధికారుల తీరుపై ఆగ్రహం. ఖమ్మం జిల్లాలో గిరిజన కుటుంబాలకు సరుకుల పంపిణీ. నిరుపేదలకు సహాయంగా దాతలు ముందుకు రావాలంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.